హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీహమ్ కిచెన్. మన ఇంటి మన రుచి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పప్పుచారు అండి. నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పు వేసి 2 టైమ్స్ అనేది బాగా వాష్ చేసుకోవాలండి. ఇందులో రెడ్ అండ్ ఎల్లో కందిపప్పు అనేది తీసుకున్నాను. 1 గ్లాస్ ఎల్లో కందిపప్పుకి 1/2 గ్లాస్ రెడ్ కందిపప్పు అనేది యాడ్ చేసుకున్నానండి. సో ఇందులో టొమాటో, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు వేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని వన్స్ ఒకసారి కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ కందిపప్పుకి 2.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇక్కడ. సో ఇందులో ఏంటంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి నేను. వేసుకొని కలుపుకొని ఒక 4 to 5 విజిల్స్ మెత్తగా అనేది కుక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇందులో ఏంటంటే సొరకాయ ముక్కలును మునక్కాయ ముక్కలు ఒక బౌల్లో వాటర్లో పక్కకు తీసుకొని ముందుగా లైట్గా బాయిల్ అనేది చేసుకున్నానండి. పప్పు చూసారా ఎలా కుక్ అయిందో. దీన్ని ఇంకొక 2 విజిల్స్ అనేది రానివ్వాలండి. సో ఇంకా పప్పు అనేది కుక్ అవ్వాలి కాబట్టి నేను ఇంకో 2 విజిల్స్ కూడా పెట్టాను దీన్ని. వన్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసం ఏదైతే ఉందో ఇది ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒక పొంగనివ్వాలండి. మూత పెట్టేసి చూసారా ఎలా బాగా మసులుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఏంటంటే ముందుగా కుక్ చేసుకున్న పప్పు ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని బాగా మరగనివ్వాలండి. బాగా మరుగుతున్నప్పుడు ఇందులో ఏంటంటే ముందుగా మనం సొరకాయను మునక్కాయ ముక్కలు ఏవైతే బాయిల్ చేసుకున్నాం కదా అవి వాటర్తో సహా ఇందులో వేసేయాలండి. వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి బాగా మరిగించుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగా మరుగుతుందో. ఇందులో లాస్ట్ ఫైనల్ స్టేజ్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు అనేది పెట్టుకుందాం. ఆయిల్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేశానండి. ఇందులో కారం అనేది వేయలేదు నేను. ప్రీవియస్ పచ్చిమిర్చిను ఎండుమిర్చి అయినండి. కావాలి అంటే ఈ స్టేజ్లో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంగువ వేసానండి. ఇంగువ వేస్తే ఏంటంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఇది ఇప్పుడు తాలింపు వేసేసి వెంటనే మూత పెట్టేయాలి. అప్పుడు ఆ ఫ్లేవర్స్ అదంతా బాగా పప్పుచారుకి బాగా పడుతుందండి. సరే ఎంత బాగా వచ్చిందో. ఇది వేడి వేడి అన్నంలో కానీ మనకి ఏదైనా ఫ్రైస్ కాంబినేషన్స్లోకి, చికెన్ ఫ్రై, ఎగ్ ఆమ్లెట్లోకి చాలా బాగుంటుందండి. ఇది వన్స్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.